ఈ రోజున ఒక వార్త అయితే ఇబ్బడి ముబ్బడిగా చక్కర్లు అయితే కొడుతుంది. ఆ వార్త ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో హల్చల్ అయితే చేస్తుంది సోషల్ మీడియాలో. అయితే గతంలో మర్డర్ సంఘటన అయితే అది బాగా ప్రాచుర్యమైంది, డోర్ డెలివరీ చేశారని చెప్పేసి ఇప్పుడు తాజాగా అనంతబాబు అంటే కూడా ఇతనిలో కూడా వేరే యాంగిల్ ఉందన్నట్టుగా కూడా ఇప్పుడు ప్రజల్లో అయితే ఒక చర్చ నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి టీడీపీ నాయకులు అన్నారావు గారు అయితే మనతో ఉన్నారు. చెప్పండి అన్నారావు గారు, అసలు ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ అంటేనే వై కామా పార్టీ అనే ఒక బ్రాండ్ని అయితే ఇప్పటికే నాయకులు క్రియేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇంకా ఇందులో ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎన్ని వెలుగు చూడను ఉన్నాయి, ఈ దురదృష్టకరమైన వార్తలు ఇంకా ప్రజలు ఎన్ని వినాల్సి వస్తుందంటే మీరేం చెప్తారు? ఈ వైకాపాకి ఎలా అయితే ఈ ఆడవాళ్ళని అభియోగించి మాట్లాడారో అది 100% వాళ్ళు నిరూపించుకునే తీతికి పోటీ పడుతున్నారనేది ఆలోచన. ముఖ్యంగా నాకు ఫస్ట్ నుండి కూడా అసెంబ్లీలు జరిగేటప్పుడు అసెంబ్లీలు చూస్తాం నాకు అలవాటు. సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలు చూశాను, అలాగే రాజశేఖర రెడ్డి గారి అసెంబ్లీలు చూశాను. అవన్నీ కూడా ఒక ఉందాతనాన్ని గుర్తు తెచ్చి యువతని కొత్తదనాన్ని ఆకర్షించి ప్రజాసేవ చేయాలనే విధంగా అసెంబ్లీలు కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక బూతుల పర్వం కొనసాగింది. అప్పుడు కూడా మేము చాలా ఆశ్చర్యపోయాం. ఇప్పుడైనా సరే ఒక డిబేట్ కాకపోతే ఒకదాంట్లో అయినా సరే ఈయన చర్య తీసుకుంటాడో ఎవరి మీద అయినా సరే మేము అనుకుంటుంటే మాలాంటి వాళ్ళమంతా కూడా ఆయన ఎవరైతే బూతులు తిడతారో వాళ్ళకి రెండో రోజు మూడో రోజు పోస్టింగ్లు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చి మినిస్టర్లు చేసి ఊరి మీద బలి పశువుల్లా వదిలేయడంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు వాళ్ళకి. ఆ మాట కూడా ఎందుకు అంటున్నామంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు భార్యని కానీ అలాగే అదర్స్ చాలామంది దళిత మహిళల్ని ముస్లిం మహిళల్ని ఇలా పవన్ కళ్యాణ్ గారి భార్య కానీ ఎంతోమందిని అంటుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముసిముసిలు నవ్వులు నవ్వుకుంటుంటే ఆయన మరి ఈ అన్నిటికి అతను పాటు చేస్తున్నాడని ఈరోజు ఒకరి తర్వాత ఒకరు మనం చూస్తే నిజమవుతుంది. అలాగే గోరెంట్ల మాధవ్ గారు చేసినప్పుడు ఇలాంటి పరిణామం రాకూడదు, పార్టీని ప్రక్షాళన చేసి అతనికి ఏదైనా సస్పెండ్ చేయటం కానీ కనీసం పిలిచి మాట్లాడతాడనే ఒక ఆలోచనతో మేమందరం కూడా అంటే రాజకీయాలు దేంట్లో ఉన్నా సరే నాయకుల్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఒక్కొక్కరి దగ్గర ఒక మంచి ఆలోచన ఉంటుందని మేమందరం కూడా ఎదురు చూస్తే ఆ గోరెంట్ల మాధవ్ గారితో ఇతనితో ఏమి పిలిచి మందలించకపోగా ఇంకా కూడా అతన్ని ప్రోత్సహించే విధంగా ఈ జిల్లాలో అయిపోయింది, ఈ నియోజకవర్గంలో అయిపోయింది, ఇంకో నియోజకవర్గంకి వెళ్ళి పోటీ చేసి అక్కడ కూడా ఇలాగే ప్రవర్తించనే విధంగా ఆయనకు మళ్ళీ ఎంపీ సీట్ ఇవ్వటం అసలు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి విలువలు పడిపోయినాయి. అలాగే చూస్తే దువ్వాడ శ్రీనివాసరావు గారు ఆయన కూడా నేనేమీ తక్కువ తినలేదు, మా ఫ్యామిలీ పంచాయతీ కానీ ఇలా నేను ఇల్లీగల్ పంచాయతీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసని ఆయన అధికారంగా ప్రకటించుకున్నాడు మొన్న. ఆయన ప్రకటించుకున్నాం. అలాగే అవంతి శ్రీనివాసరావు గారిని చూసాం, అమ్మటి రాంబాబు గారిని చూసాం. ఇంకా మనం చూడవలసింది జగన్మోహన్ రెడ్డి గారి వీడియో ఒకటే అని మేమందరం అనుకుంటున్నాం. ప్రతి పార్టీలో కూడా డిసిప్లినరీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది కదా, తెలుగుదేశం పార్టీలో ఉందా? తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ విషయంకి వచ్చేపాటికి నాయకుడికి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకున్న ప్రతి కార్యకర్త కూడా అలాంటి విషయాల్లో చాలా మెరుగైన ఆలోచనలు చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఫాలోఅప్ చేయటమే తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశం. అంటే క్రమశిక్షణ కమిటీ అనేది ఏ పార్టీలో అయినా ఉంటుంది, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నట్టు మీరు ఎక్కడైనా విన్నారా? క్రమశిక్షణ అనేది ఉంటే మా పబ్లిక్ ఇన్ని వీడియోలు చూసే కర్మ రాదు. మళ్ళీ వాళ్ళని మరి మీలాంటి జర్నలిస్టులు యువతరం కూడా మరి ఇక భయపడకూడదు, బెదరకూడదు, ఆలోచించకూడదు, తప్పని ఖండించాలని మీలాంటి యూట్యూబర్స్ కూడా మరి పాకులాడి ప్రజలకు చైతన్యం చేయాలంటూ ఇదంతా కూడా ఒక మంచి పరిణామం. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ఏ స్థాయికైనా తీసుకెళ్ళి అది బ్రాండ్ చేస్తే కానీ ఈ ప్రక్షాళన జరగదనేది మా ఒక ముఖ్య ఆలోచన. ఓవరాల్గా చూసుకుంటే ఇలాంటి పార్టీలో ఉన్నందుకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు కూడా మీకు ఫ్రెండ్స్ ఎవరో ఒకరు అయి ఉంటారు కదా, వాళ్ళు ఏం డిస్కషన్ చేస్తున్నారు మీతో? వైఎస్ఆర్సీపీ నాయకులు ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే కొంత వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, చాలా గౌరవంగా బతికే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అధ్యక్షుడు సపోర్ట్ చేసేటప్పుడు చిన్న స్థాయి కార్యకర్త విమర్శించే పరిస్థితి ఈ భూస్వామి పార్టీలో ఉండవు. కాబట్టి వీళ్ళు కూడా
చూసి చూడనట్టు పోవాల్సే విధంగా మనసు చంపుకొని బతుకుతున్నట్టు మా దృష్టికి చాలామంది ఉన్నారు, మా వాళ్ళే ఉన్నారు దాంట్లో. అలాగే ఇవన్నీ కూడా మరి పార్టీలకు అతీతంగా ఈ అన్నిటిని మనం దూరం పెడితే కానీ ఫ్యూచర్ భావితరాల పౌరులకి మంచి రాజకీయం, మంచి ఆరోగ్యం, మంచి ఉందాతనాన్ని ఇవ్వగలుగుతాం రాజకీయాల్లో. దీనికి ప్రజలందరూ అతీతం కాదు, ఎవరి సత్తు కాదు, తప్పు పని చేయకూడదు, మంచిని ప్రోత్సహిస్తాకి మీలాంటి యూట్యూబ్ వాళ్ళస్ కానీ మీడియా ఛానల్ కానీ ప్రోత్సహిస్తూ ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మనం కొంతమంది పేర్లు చెప్తాను, ఇందులో టాప్ ఎవరు, లీస్ట్ ఎవరంటే చెప్పాలి. ఫస్ట్ విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారు మరి ఏంటి ఏపీలో, ఆంధ్రాలోనే కాదు, నేను ఢిల్లీలో కూడా నా టాలెంట్ చూపిస్తానని చెప్పి ధర్నాకి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టుకొని ఈయన కోపతాపాలు అక్కడికి తీసుకెళ్ళి ఒక పనికిమాల గొడవను ఒకటి పెద్ద విషయం చేసేసి వాళ్ళలో జరిగిన గొడవను కూడా అపోజిషన్ పార్టీ మీద వేసి ఆ చనిపోయిన కుటుంబాలని ఢిల్లీ దాకా తీసుకెళ్ళి వీళ్ళు ఈ బూత్ పురాణం ఇలా పెడితే బాగోదు, అలా పెడితే ఇది సద్దుమణిగిపోద్దని ఉద్దేశించి విజయసాయిరెడ్డి గారు ఆయన ఆల్రెడీ చార్టెడ్ అకౌంటెంట్ అంటారు, అంటే మంచి టాలెంటెడ్ పర్సను. ఆయన పంచాయతీ ఢిల్లీ దాకా తీసుకెళ్ళాడు. అక్కడ పెద్దలు కూడా నీకేం సమస్య వచ్చిందంటే, అయ్యా మేము తెలుగుదేశం పార్టీగా ప్రజలుగా అందరూ కూడా మేము ఈ పని ఇతను చేస్తున్నాడని మేము అడిగితే మాకు లేనిపోయిన గొడవను మాకంట కట్టి ఇక్కడ దాకా తెచ్చారని అక్కడ మా నాయకులు కానీ మాలాంటి మాకు తెలిసిన వాళ్ళకి కూడా మేము చెప్పుకునే పరిస్థితి కూడా విజయసాయిరెడ్డి గారు చేసిన పనిలో ఉంది. అంబటి రాంబాబు గారు అయితే ఏం చేసినా నాకే చెందిద్ది, నేనే చేయగలను అని నడి రోడ్డు మీద ఆయన ప్రవర్తించే తీరు, ఆ ఫోన్ సంభాషణలు, మరి ఈ రోజు కూడా మేమే చేయాలి, అలాంటివి ఏమైనా చేస్తే ఇంకెవరూ చేస్తాకి వీలు లేదని మరి అన్నా క్యాంటీన్ లాంటి దాంట్లో కూడా తలదూర్చి సిగ్గు లేకుండా ఇంకా రాజకీయాల కోసం మాట్లాడుతున్నాడు. అతన్నైతే ఒక కాపుగా చూసి సిగ్గుపడాల్సిన అవసరం మాకైతే వచ్చింది. అవంతి శ్రీనివాసరావు గారు మరి ఆయన ఒకప్పుడు మంచి ఉందాగల నాయకుడు, పెద్ద నాయకుడు, కానీ 10 మంది ఇలాంటి వాళ్ళ దగ్గర చేరి అతనికి ఉన్న ఇలువ కూడా పోగొట్టుకున్నాడు అనేది మా ఉద్దేశం. తర్వాత గోరంట్ల మాధవ్ ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అతను. ఇలాంటివి ఎక్కడ కూడా ప్రోత్సహించుకోకుండా ఎక్కడ జరిగినా ఇతనికి వ్యక్తిగతంగా వెళ్ళి ఆపాల్సిన పదవిలో ఉండి బాధ్యతలు తీసుకొని అవన్నీ పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చి అలాంటి వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళని ఆపాల్సింది పోయి ఈయనే బలి తెగించి నాకు ఆ అనుభవం ఉంది, ఈ అనుభవం ఉంది, ఏదైనా చేయగలనని చూపించిన ఏకైక ఎంపీలో ఎవరైనా ఉన్నారంటే ఇండియాలో గోరంట్ల మాధవ గారే. దువ్వాడ శ్రీనివాసరావు గారి విషయానికి వస్తే ఆయన గురించి ఏం చెప్తారు? దువ్వాడ శ్రీనివాసరావు గారు వస్తే ఆయన అయితే మరీ ఆయన చూస్తే జాలి పడాలో నవ్వాలో ఏడవాలో తెలియదు. మా ఆవిడ గారు నన్ను పట్టించుకోవట్లేదు, మా పిల్లలు నాతో మాట్లాడట్లేదు, అందుకే ఆమెను అధికారంగా ఉంచుకోవాల్సి వచ్చింది. మరి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటే మరి ఆ వైసీపీ పార్టీలో వాళ్ళు ఏం ఆలోచించారో ఏంటో నాకైతే తెలియదు. కానీ మొన్న ఏదో సస్పెండ్ చేసామని అన్నారు. ఇదైతే ఏది అధికారంలో లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తెగించి ఆయన మీద సస్పెండ్ చేశాడనేది మాకు ఒక ముఖ్య ఉద్దేశం. ఈ రోజున మన ఎమ్మెల్సీ అనంతబాబు విషయం గురించి ఏం చెప్తారు? ఎమ్మెల్సీ అనంతబాబు అనే అతను చాలా దారుణం. ఎలా అంటే 24 మంది ఎమ్మెల్యేలు కలిపి ఒక ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు, 24, 25. అలాంటి ఉందాతనమైన పదవి ఒక ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అవుతాడు, అక్కడ ఉన్న ఆటుపోట్లు తట్టుకుంటాడు. 24 మంది ఎమ్మెల్యేలు పరువు ఒక ఎమ్మెల్సీ అనంతబాబు తీశాడని వైసీపీలో అతన్ని ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. అయినా ఆయన చేసుకున్నాడు. ఇప్పుడే చూశాను ఆ ఛానల్లో కూడా మహానూస్ వంశీ గారు ఫోన్ చేస్తుంటే ఇది ఎప్పుడో 6 నెలల కిందనే 3 నెలల కింద బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆయనతో ఇతను సంభాషణలో దిగాడు అనంతబాబు డైరెక్ట్గా. ప్లస్ మళ్ళీ అదేంటి అండి మీ గవర్నమెంట్లో మీరే అరికట్టలేకపోయారా, ఇది లేటెస్ట్ వీడియో, మీకు ఎన్ని వీడియోలు ఉన్నాయి ఇలాంటివి చెప్పండి సార్ అంటే తక్కువ ఫోన్ కట్ చేశాడు. మళ్ళీ వంశీ గారు ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. మరి ఇంత వరస్ట్గా మరి ఇవన్నీ ప్రజలు అవగాహన లేదు, ఆలోచన లేదని వాళ్ళు అనుకుంటారేమో, కానీ ప్రతిదీ కూడా ప్రజలు హాయిగా ఆలోచిస్తూ ప్రశాంతంగా ఎక్కడ పెట్టాలో అక్కడ ఆల్రెడీ పెట్టేశారు. ముందు ఈ పార్టీని ఇక చెప్పుకుంటే వైసీపీ అని సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది అనే ఆలోచనలో పడిపోయే పరిస్థితులు ఆ నాయకులే ఉన్నారు ముఖ్యంగా. ఫైనల్గా అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ వేదికగా కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లకు తెరలేపింది.
అందులో తెలుగుదేశం పార్టీ ముఠా నాయకులు చాలా విచ్చలవిడిగా అమాయకులైన మహిళలని వేధింపులకి గురి చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదే పదే కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ మాకన్నా మీరే ఎక్కువ చేశారు అన్నట్టుగా కూడా వేళ్ళన్నీ మీ వైపు చూపిస్తున్న పరిస్థితి. దీనికి మీరేం సమాధానం చెప్పారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కాల్మనీ ర్యాకెట్లో కానీ సెక్స్ ర్యాకెట్లో లేరు. ఒక వర్గానికి సంబంధించిన మనుషులు కొంతమంది వాళ్ళు ఒక వ్యాపార పరంగా పెట్టుకొని రకరకాల పార్టీ వాళ్ళని మొబిలైజ్ చేసుకొని ఏ దిక్కు లేనప్పుడు తెలుగుదేశం పార్టీని బదనం చేస్తాకి కొంతమంది ప్రయత్నించిన ప్రయత్నం తప్ప ఆ ఏఈ నిజాలు కావు. అవన్నీ కూడా అన్ని రకాల ఎంక్వైరీల్లో తేలింది. అది స్టేట్మెంట్లుగా కానీ విషయం లేదు దాంట్లో. ఆ విషయం మాత్రం అందరికీ అర్థమైపోయిన విషయమే. దాన్ని పట్టుకొని రాజకీయం చేస్తూ అందుకే కదా మరి ఇవాళ జగన్ గారి పరిస్థితి ఎలాగైపోయిందంటే అలా అయిపోయింది. ఇలాంటి పసలైన విషయాలు తీసుకోవటం వల్ల టీడీపీ పార్టీ బ్రాండెడ్ కాల్ మనీలు చేయాలి చెందాలి అనే ఆలోచనతో ఎప్పుడూ ఉండదు. అలాంటి వాళ్ళని ఏ నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రోత్సహించారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వాటికి తోవ ఇవ్వరు. అంటే అచ్యుతాపురంలో ఏదైతే జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో సెజ్ కంపెనీలో ఆ బాధితులకి నష్టపరిహారం ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది. అదే మా ప్రభుత్వం ఉండి ఈ పార్టీకి మేము ఇచ్చేసే వాళ్ళ సానుభూతి వాళ్ళ బాధలో ఉన్నప్పుడు సానుభూతి ఇచ్చే ప్రయత్నం చేయాలి, వాళ్ళని పరామర్శించాలి తప్ప ఇవ్వకుండా ఎందుకు అలసత్వం చేస్తున్నారు? కూటమి ఈ విషయంలో బాగా ఘోర వైఫల్యం చెందింది అన్నట్టుగా కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో మాట్లాడిన పరిస్థితి. మీరేం చెప్తారు దీనికి సమాధానం? బాధితుల్ని అర్ధరాత్రి అపరాత్రి అని లేకోకుండా మా మహిళ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు లా అండ్ ఆర్డర్ మొత్తం స్టడీ చేసి కలెక్టర్లు కాండి మొత్తం ఏ టు జెడ్ సీఎం గారు అక్కడికి వచ్చేదాకా ఆమె పూర్తిగా బాధ్యతలు తీసుకొని ఎలాంటి గ్యాప్ లేకుండా ఎలాంటి నిర్లక్ష్యం లేకోకుండా చేసి పెట్టి అలాగే 2-3 రోజులు దాటకముందే వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా ఇచ్చి చాలా ఆ కుటుంబాల్లో సంతోషాన్ని ఆనందాన్ని చూసి చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి మా టీడీపీ పార్టీ అయితే ఒక తప్పు అయితే చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇలాంటిదే జరిగినప్పుడు ఎమ్మటనే ప్రతిపక్ష పార్టీలు ఏ ఉన్నా సరే సిపిఐ సిపిఎం జనసేన టీడీపీ ఎవడైనా ఉన్నాయి వాళ్ళని అవసరం చేసేవాళ్ళు, వీళ్ళు ఆట ఆడుకుని రాజకీయాలు చేసేవాళ్ళు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అతను ఇంటికాడి నుండి హాస్పిటల్కి వచ్చేదాకా మౌనంగా మరి బాధల్లో ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆ జగన్మోహన్ రెడ్డిని ఈ హాస్పిటల్ దాకా రానివ్వడం తెలుగుదేశం పార్టీ చేసిన పెద్ద తప్పుగా మేము భావిస్తున్నాం. ఏ విషయంలో గొప్పదనం? అతన్ని ఆపకుండా తేటంలో చంద్రబాబు నాయుడు గారు విఫలం అయినట్టే. ఎందుకంటే ఆయన మనకి అలాంటి అవకాశాలు ఇవ్వకోకుండా మనల్ని ఇబ్బంది పెట్టి హౌస్ అరెస్టులు చేసి కొట్టి చేసి ఆ బాధితుల దగ్గర కూడా వెళ్ళకోకుండా ఇలాంటి ఇన్సిడెంట్లు అదే ఏరియాలో ఎన్నో జరిగినాయి. మరి ఎవరు వెళ్ళి పలకరించి ఇవ్వగలిగాం? ఇలాంటి చోట అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు. అలాగే మన ఇప్పుడు స్పీకర్ గారిని ఇబ్బంది పెట్టారు. ఎంతోమంది మన అయ్యన్ పాత్రి గారిని ఇబ్బంది పెట్టారు. అలా చిన్న వాళ్ళని కూడా ఏదైనా మాట్లాడితే వీళ్ళని కూడా జైలు వేసేయండి అన్నాను. మరి అలాంటి అతను వచ్చి ఇవాళ అక్కడికి వచ్చి నవ్వుతూ నేను ధర్నా చేస్తున్నాను అన్నాడంటే అది నిజంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మనస్తత్వానికి వదిలేయాలి ఇలాంటి విషయాలు. అదే సార్ నేను అంటుంది. వినుకొండ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ విషయంలో 2019 ఆయన పాదయాత్ర చేసినప్పుడు మా గవర్నమెంట్లో మేము విమర్శలు పడుతూ ఆయనకి రెడ్ కార్పెట్ వేయటం వల్లే 2019లో గవర్నమెంట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఏం ఆలోచిస్తున్నారో మాకైతే కొంత అయితే అర్థం కావట్లా. ఇలాంటి వాళ్ళని ఇక్కడ దాకా మీరు 100,000 మంది పోలీసులని సెక్యూరిటీ ఇచ్చి అక్కడ దాకా తెచ్చి మన వాళ్ళని కష్టపడిన వాళ్ళని కూడా మరి మాట పడించడం అయితే తెలుగుదేశం పార్టీగా మేము కూడా కొంత యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం, బాధపడుతున్నాం రియల్గా. మరి అది ఇంకా పెద్దలు ఉంటారు. అలాంటి బాధితులను పరామర్శించకూడదు అంటారు. అంటే మనం ఒక హాస్పిటల్కి వెళ్తే కాలుకి చెప్పులు తీసి వెళ్ళకపోతే ఇన్ఫెక్షన్ వచ్చింది లోపల అని మనకు 100 రకాల బోర్డులు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు వచ్చి నేను ధర్నా చేస్తాను, నేను రోడ్డు మీదకి లాగుతాను, మీకేమైనా అన్యాయం జరిగితే అనే పరిస్థితిలో మాట్లాడుతున్నారు. దానికంట ఒక 500 రూపాయలు పెట్టి యాపిల్కాయలు బత్తాకాయలు తెచ్చిస్తే ఆ పేషెంట్ 2 రోజులు తింటాడు. ఎందుకంటే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం తెలుసుకుంటాకి ఏమి లేదు. అక్కడ ఆయన అనాథులను చేసేసి ఎంతోమందిని అభివృద్ధి జరగాల్సిన రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ప్రజలు నాశనం చేశాడు, కులాలను చేశాడు, మతాలను చేశాడు, ఏ ఒక్కరిని వదల ఆయన నమ్ముకున్న రెడ్ల కమ్యూనిటీని కూడా నాశనం చేశాడు. అలాంటి ఆయన వచ్చి ఇక్కడ దాకా వచ్చేదాకా మరి మా నాయకుడు ఎందుకు ఎదురు చూసి ఆయనకు అవకాశాలు కల్పించి ఈ పోలీసు వారికి పాపం చూస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పాపం 4 గంట కాపులో కాయాలి, జగన్ గారు వస్తే 2-3 గంటల ముందు
ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఆయనకి మనం ఏంటంటే అద్భుతంగా ఉండాలి, అతను మన ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వకూడదని మా ఒక్క నాయకుల ఉద్దేశం. మరి వాళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అటు వెళ్ళి ఇటు వచ్చేదాకా కూడా ఈ వంతుల మీదే కదా కాపలా కాస్తున్నారు. మాకైతే ఈ విషయంలో మాకు మా నాయకుల మెంటాలిటీ పూర్తిగా అర్థం కాలేదు. నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి అవకాశాలు కల్పిస్తే అది ఇంకా మన తల మీద తెచ్చుకుని పెట్టినట్టే ఉంటుంది అనేది మా ఉద్దేశం.